హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. స్టోరీలోకి వెళ్ళినట్లయితే ఇక జీవన అయితే చాలా ఆవేశంతో ఇందుమతికి ఫోన్ చేసి జరిగిన విషయం మొత్తం చెప్తుంది. అదే సమయంలో ఆనంది ఇక జీవన మాటలు విని వెంటనే, ఏంటి జీవన, ఏం చేస్తున్నావు, ఎవరితో ఫోన్ మాట్లాడుతున్నావు అని అంటూ ఉంటుంది. అప్పుడు జీవన, నేను మా గ్రానీతో మాట్లాడుతున్నాను అని చెప్తూ ఉంటుంది. జీవన అయితే, ఏం మాట్లాడుతున్నావని అడుగుతున్నాను అని ఆనంది అంటూ ఉంటుంది. అప్పుడు జీవన, నీకు ఇవన్నీ అనవసరం అని అనగానే ఆనంది జీవన చెంప పలగొట్టి, ఏం చేస్తున్నావు జీవన, ఈరోజు మన ఆఫీస్లో నష్టం కలగడానికి ఇక టెండర్ ఫైల్లో పేపర్స్ మార్చింది నువ్వే కదా అని ఇక ఆనంది అంటూ ఉంటుంది. అప్పుడు జీవన, నేను మార్చడం ఏంటి అని అంటూ ఉంటుంది. అప్పుడు ఆనంది అయితే, నువ్వు ఫోన్లో మాట్లాడిందంతా నేను విన్నాను జీవన, ఎన్నిసార్లు చెప్పినా నీకు బుద్ధి రాదు, ప్రతిసారి ఇక నన్ను బాధ పెట్టాలని చూస్తున్నావు, అసలు ఈ పని ఎందుకు చేశావు అని ఆనంది నిలదీస్తూ ఉంటుంది జీవననైతే. అప్పుడే ఇక ఇంట్లో వాళ్ళంతా నిన్ను పొగుడుతూ నన్ను నేలను తొక్కేస్తున్నారు, అందుకే ఎప్పుడు నిన్ను పొగుడుతున్నారని కోపంతో నేను ఇలా చేశాను అని జీవన ఆనందితో అంటూ ఉంటుంది. అప్పుడు ఆనంది, ఏంటి జీవన, నా మీద ఎంత కోపమా, నేను నీతో మామూలుగానే ఉంటున్నాను, కానీ నువ్వు మాత్రం నా మీద పగతోనే ఉంటున్నావు, ఇక నా మీద కోపంతో ఈరోజు ఇక మన ఆఫీస్కి నష్టాన్ని కలిగించేలా చేస్తున్నావు. ఇది మన కుటుంబం, మనము బాధ పెట్టాలని చూడొద్దు, బాధని తిరస్కరించేలా చూడాలి అని ఇక ఆనంది అంటూ ఉంటుంది. ఇక వెంటనే ఈ విషయం అత్తయ్య గారికి చెప్పేస్తాను, ఆ నింద నేనెందుకు మోయాలి, ఆ నింద నాపై పడింది, నేనే ఇదంతా చేశానని అత్తయ్య గారు అనుకుంటున్నారు, కాబట్టి అత్తయ్య గారికి నేను ఏ తప్పు చేయలేదని, ఇదంతా నీ వల్ల జరిగిందని చెప్పేస్తాను అని ఆనంది అంటూ ఉంటుంది. అప్పుడు జీవన వెంటనే, ఆనంది ప్లీజ్ ఆనంది, నన్ను ఈసారికి వదిలిపెట్టు, మరోసారి తప్పు చేయను, అత్తయ్యకి చెప్పకానంది అని అంటూ ప్రాధేయపడుతూ ఉంటుంది జీవన అయితే. అప్పుడే ఇక ఆనంది అయితే, మరోసారి ఈ తప్పు చేస్తే నేను ఊరుకొని చెప్తున్నా అని ఇక ఇదే నీకు లాస్ట్ వార్నింగ్ అని ఇక ఆనంది అయితే జీవన చెంప పలగొట్టి బుద్ధి చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడే ఇక అక్కడికైతే చైతన్య వస్తాడు. చైతన్య జీవనతో మాట్లాడుతూ, ఏంటి లిటిల్ ప్రిన్సెస్, ఏదో చాలా కోపంగా ఉన్నావేంటి అని అంటూ ఉంటాడు. అప్పుడే ఇక చాలా కోపంతో కాకుండా బుగ్గలు ఎర్రబడిపోతున్నాయి అని కూడా అంటూ ఉంటాడు. అప్పుడే ఎవరో తన్నినట్లున్నారు అని ఇక చైతన్య అంటూ ఉంటాడు. లేదు, ఇక నా చెంపలు నేనే కొట్టుకున్నాను, ఎందుకంటే నిన్ను పెళ్లి చేసుకున్నాను కదా, ప్రతిసారి నీ మీద కోపంతో నన్ను నేనే కొట్టుకుంటున్నాను అని జీవన పోట్లాడుతూ ఉంటుంది చైతన్యతో. ఇద్దరు పోట్లాడుతూ ఉండగా శశికాంత్, సునంద వాళ్ళని చూస్తారు. ఏంట్రా, ఏం గొడవ పడుతున్నారు, ఏం జరిగింది మీ ఇద్దరి మధ్య అని అడుగుతూ ఉంటున్న శశికాంత్ ఇక సునంద అయితే. అప్పుడే ఇక నిజం చెప్పేస్తాను, నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను అని జీవన బెదిరిస్తుంది కదా, ఇక నిజం చెప్పేయి అని ఇక చైతన్య కూడా జీవనని అనడంతో జీవన అయితే ఇక ఆ రోజు ఇక బావగారికి యాక్సిడెంట్ అని అంటూ ఉంటుంది జీవన అయితే. చైతన్య జీవన నిజం చెప్తుందే ఏమో అని ఇక చాలా సంతోషంతో ఉంటూ ఉంటాడు. అప్పుడే ఇక ఏం జరిగింది చెప్పు, ఆదిత్యకి యాక్సిడెంట్ జరిగింది అని ఇక ఇదంతా మీ అమ్మ వల్లని కదా అని సునంద అంటూ ఉంటుంది. అప్పుడు ఇక లేదత్తయ్య గారు, ఇక మేమిద్దరం సంతోషంగా లేము, ఇక ఆనంది కూడా ఇక బావగారు ఆ పరిస్థితిలో ఉన్నారు కాబట్టి వాళ్ళిద్దరు సంతోషంగా లేనప్పుడు మేమిద్దరం ఒకటి కాలేదు, మేమిద్దరం కలిసి ఉండడం లేదు, మీ ముందు కలిసి ఉన్నట్లు నటిస్తున్నాము, ఇక ఆ బావగారు కోలుకున్న తర్వాతే మేము సంతోషంగా ఉంటాము అని ఇక చెప్తూ ఉంటుంది జీవన అయితే. అప్పుడే ఇక చైతన్య అయితే, ఏంటి లిటిల్ ప్రిన్సెస్, మ్యాటర్ని ఇలా మార్చావా, నిజం చెప్తావేమో అనుకున్నాను అని తన మనసులో చైతన్య అనుకుంటూ ఉంటాడు.
అప్పుడే ఏంటి ఏం మాట్లాడుతున్నావు, ఇన్ని రోజులు మీరు కలిసి లేరా, కలిసి ఉండకపోవడం ఏంటి, ఆదిత్య పరిస్థితి తెలుసు, ఆదిత్య గురించి తెలిసే మిమ్మల్ని మీరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు కాబట్టి మీ ఇద్దరికి శోభనం ఏర్పాట్లు కూడా చేశాము, కానీ కలిసి ఉండకపోవడం ఏంటి అని ఇక సునంద నిలదీస్తూ ఉంటుంది జీవననైతే. ఆ రోజు మా మధ్య ఏమీ జరగలేదత్తయ్య, మేమిద్దరం విడివిడిగా ఉండాలని చైతన్య అన్నాడు. చైతన్య ఆదిత్య బావగారు సంతోషంగా ఉన్న రోజే మనం కూడా సంతోషంగా ఉండాలి అని చెప్పాడు. అందుకనే ఇక మేమిద్దరం ఇలా ఎప్పుడు కోప్పడుతూ ఉంటున్నాం అని ఇక జీవన అయితే అంటూ ఉంటుంది. అప్పుడే ఇక సునంద అయితే ఏంటి జీవన, ఆదిత్య ఆనంది గురించి నేను ఆలోచిస్తాను, మీరు ఆలోచించడం కాదు, మీరిద్దరూ సంతోషంగా ఉండాలి అని ఇక సునంద అంటూ ఉంటుంది. అప్పుడే ఇక ముందుగా ఈ ఇంటికి వారసుల్ని మీరైనా ఇవ్వాలి, అలా అయితేనైనా నా కోట్ల ఆస్తికి వారసురాలుగా నేను ఎవరినో ఆనందికి ఏదో ఒక రోజు తనకు కూడా ఆదిత్య బాగుపడి ఇక తనకి కూతురో బాబో వస్తారు, ముందుగా మీరైనా నాకు మనవరాల్లో మనవరిని తీసుకువస్తారని నేను ఎన్నో కలలు కంటున్నాను, కానీ మీరు ఇలా దూరంగా ఉంటున్నారంటే నాకు ఆదిత్యాన్ని తలుసుకున్న రోజు ఎంత భయం వేస్తుందో మిమ్మల్ని గుర్తుకు చేసుకుంటే కూడా ఈరోజు అంతే భయంగా ఉంది, ఎవరు ముందుగా వారసులను ఇస్తారో అని ఇక కోరికతో ఉన్నాను. ఆదిత్య పరిస్థితి అలా ఉంది, ఇక ఆనందితో నేను ఈ మాట అనలేను, కాబట్టి నువ్వైనా నాకు వారసులను తీసుకువస్తావని కలలు కంటుంటే మీరిద్దరి మధ్య పోట్లాడలే కానీ సంతోషానికి తావులేదా అని సునంద అంటూ ఉంటుంది జీవన చైతన్యతో. అప్పుడే ఇక జీవనైతే ఏంటత్తయ్య ఇప్పుడు వారసురాలో ఇంకా మనవరాలో కావాలనుకుంటున్నారా అని అంటూ ఉంటుంది జీవనైతే. అప్పుడే సునంద అవునమ్మా, ఆదిత్యకి ఆ పరిస్థితిలో ఉన్నాడు కాబట్టి ఆదిత్యని నేను ఏమీ అనలేను, కాబట్టి మీరైనా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు కాబట్టి ఎవరినో ఒకరిని ఇస్తే ఈ ఆస్తికి వారసురాలని చేద్దామని అనుకుంటున్నాను. ఇక కంపెనీ బాధ్యతలు అటు ఆనంది చూసుకుంటున్నారు, ఇటు ఇంటి పరిస్థితి కూడా ఇక ఇంటి ఆలోచనలు కూడా మీరు చూసుకోవాలి, అంటే ఇక బాబు పుట్టాడకనో ఇక ఎవరికో ఒక వారసురాలు పుడితే ఇక వాళ్ళ పేరు మీద ఆస్తిని రాద్దామనుకుంటున్నాను అని సునంద అంటూ ఉంటుంది. అప్పుడే ఇక జీవన షాక్ అయిపోతుంది, ఇదేంటి అత్తయ్య గారు ఈ ఆస్తిని ఇక తన మనవనికో అప్పగించాలని కోరుకుంటుందా అని ఇక చాలా సంతోషంతో వెంటనే ముందుగా ఎలాగో ఆనందికి ఇక పిల్లలు కారు, ఎలాగో ఆదిత్య ఎప్పటికీ బాగుపడడు, ఇక వాళ్ళిద్దరి పరిస్థితి అలానే ఉంటుంది, వాళ్ళిద్దరూ ఎప్పటికీ ఒకరు కారు, కాబట్టి ఎలాగైనా నేనే ముందుగా వారసురాలని ఇవ్వాలి అని ఇక జీవన ఇక సునంద మాట్లాడిన మాటలు గుర్తుకు చేసుకొని ఇక నేనే ముందుగా వారసురాలని ఈ ఇంటికి ఇవ్వాలి అని సంతోషపడుతూ ఉంటుంది. ఇక సరే అత్తయ్య, ఇక నుంచి మేము సంతోషంగానే ఉంటాం అని ఇక జీవన అక్కడి నుంచి ఇక తన రూమ్లోకి వెళ్తుంది. అప్పుడే ఇక చైతన్య కూడా ఈ లిటిల్ ప్రిన్సెస్ ఏం ప్లాన్లు వేస్తుందో, ఇక అమ్మ ఆస్తి గురించి చెప్పింది కదా ఏదో ప్లాన్ వేస్తూనే ఉంటుంది అని ఇక అనుకుంటూ చైతన్య ఏంటి లిటిల్ ప్రిన్సెస్ ఏం గుర్తుకు చేసుకుంటున్నావు, అమ్మ మాట్లాడిన మాటలన్నీ గుర్తుకు చేసుకుంటున్నావా, ఈ ఆస్తి ఇక వారసురాలు ఎవరు వస్తారో వాళ్ళకి రాస్తానన్నదంతా గుర్తుకు చేసుకుంటున్నావా, ఆ ఛాన్స్ నీకు లేదులే, ఇక వదిన అన్నయ్యలు సంతోషంగా ఉన్న రోజే మనం కూడా ఉంటామని నీకు తెలుసు, ఇక ఆ ఛాన్స్ వస్తుందని ఈ ఆస్తిని కొట్టేద్దామన్న ఆలోచనలో ఉన్నావా అని ఇక అంటూ ఉంటాడు చైతన్య అయితే జీవనని. అప్పుడు జీవన ఏంట్రా నీతో నేను సంతోషంగా ఉండడమా, ఇక ఇక నాకు ఆస్తి కానీ పిల్లలు కానీ అవసరం లేదు అని నటిస్తూ ఉంటుంది ఇక చైతన్యతో జీవన అయితే. అప్పుడే చైతన్య అలాగే ఉండు లిటిల్ ప్రిన్సెస్, వదినకి పాపో బాబో పుట్టాకే ఆ తర్వాత నిన్ను మార్చుకొని నేను ఇక ఆ తర్వాత నా పిల్లల గురించి ఆలోచిస్తాను అని చైతన్య అంటూ ఇక వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడే ఇక జీవన అయితే ఎలాగైనా ఈ చైతన్యని లొంగ తీసుకోవాలి, ఎలాగైనా నాకు ఇప్పుడు పాపో బాబో కావాలి, ఆస్తి కోసమైనా కావాలి అని జీవన ఆలోచిస్తూ ఉంటుంది అటు ఇటు తిరుగుకుంటూ.
అప్పుడే జీవనకైతే వెంటనే ఇందుమతి గుర్తుకు వస్తుంది. వెంటనే ఇందుమతికి ఫోన్ చేస్తుంది. అప్పుడే ఇందుమతి ఏంటే అని అంటూ ఉంటుంది, పెద్దమ్మ నాకు ఒక సలహా కావాలి. ఇక్కడున్న ఆస్తి మొత్తం నా సొంతం కావాలంటే ఒకదానికి సమాధానం నువ్వు చెప్పాలి అని అంటూ ఉంటుంది జీవన అయితే ఇందుమతితో. అప్పుడే ఇందుమతి ఏంటి ఆ సలహా అని అనగానే, చైతన్యని నేను లొంగ తీసుకోవాలి, చైతన్యతో నేను కలిసి ఉండాలి, అలా అయితే నాకు పాప పుడితే ఈ ఆస్తి మొత్తం నా సొంతం చేస్తానని అత్తయ్య గారు చెప్పారు. ఇక అందుకనే చైతన్య ఇక నాతో మాత్రం సంతోషంగా ఉండడం లేదు. ఇక చైతన్య నా మీద కోపంతో పెళ్లి చేసుకున్నాడు కాబట్టి దీనికి ఒప్పుకోడు. కాబట్టి తనని ఎలాగైనా లోబర్చుకోవాలంటే ఏం చేయాలి అని అడుగుతూ ఉంటుంది జీవన్ అయితే ఇందుమతితో. అప్పుడే ఇందుమతి, ఇక ఏంటే నువ్వు చెప్పేది నిజమా? ఈ ఆస్తి నీకు రాసిస్తానందా మీ అత్తయ్య అని అంటూ ఉంటుంది ఇందుమతి అయితే. అప్పుడే ఇక అవును పెద్దమ్మ, అందుకనే ఇక చైతన్యని ఎలాగైనా నా వారిని చేసుకొని ఆ తర్వాత బాబు పుట్టాక ఈ ఆస్తి సొంతం చేసుకోవచ్చు అని జీవన అంటూ ఉంటుంది. అప్పుడు ఇందుమతి, సరేనే నేను ఒక ప్లాన్ చెప్తాను, ఆ ప్లాన్ మాదిరి నువ్వు వెళ్ళిపో, ఇక చైతన్య నీ దగ్గరికే వస్తాడు, ఇక నీ కొంగు పట్టుకొనే తిరుగులా నేను చేస్తాను అని ఇందుమతి అంటూ ఉంటుంది. అప్పుడే ఇక జీవనైతే ఏంటో తొందరగా చెప్పేద్దామా అని అంటూ ఉంటుంది. నేను ఇక ఒక చోటుకు వస్తే ఒక పౌడర్ ఇస్తాను, ఆ పౌడర్ ఇక జ్యూస్లో కలిపి చైతన్య తాగే జ్యూస్లో కలిపి ఇచ్చేసేయి, ఇక అది తాగిన తర్వాత తనంతటి తాను నీ దగ్గరికి వాలిపోతాడు అని అంటూ ఉంటుంది ఇందుమతి అయితే. సరే పెద్దమ్మ, నువ్వు చెప్పిన సలహా చాలా బాగుంది, ఇప్పుడు నేను ఎక్కడికి రావాలి చెప్పు, అక్కడికి వస్తాను అని అంటూ ఉంటుంది జీవన్ అయితే. ఇక ఇందుమతి లొకేషన్ చెప్పగానే ఇక జీవన్ అయితే అక్కడికి వస్తుంది. వెంటనే ఇందుమతి ఇక తన దగ్గర ఉన్న పౌడర్ని తీసి జీవనకి ఇస్తుంది. ఇది తీసుకొని వెళ్ళాక జాగ్రత్తగా ఎవరి లేని సమయంలో ఇక చైతన్య తాగే జ్యూస్లలో కలుపు, ఆ తర్వాత చైతన్య ఎందుకు నీ కొంగు పట్టుకోడో అది తెలిసిపోతుంది అని ఇందుమతి మాత్రం, ఇక నువ్వు మాత్రం ఆ ఇంట్లో ఎవరికి తెలియకుండా ఇది కలుపు, లేకపోతే నువ్వు ఆ ఇంట్లో కాదు, ఆ ఇంటి ఆస్తిని కాదు, అసలు పని మనిషి కూడా కాలేవు, ముందుగా ఇది గుర్తుపెట్టుకొని ఈ పని చెయ్యి అని ఇందుమతి చెప్పగానే, సరే పెద్దమ్మ అదంతా నేను చూసుకుంటాను అని ఇక జీవన అయితే అక్కడి నుంచి ఇంటికి వస్తుంది. ఇక జీవన అయితే ఇక ఆ పౌడర్ ఎప్పుడు కలపాలి, చైతన్య ఎప్పుడు వస్తాడు ఇంటికి, చైతన్యకి జ్యూస్లో కలిపి ఇవ్వమని పెద్దమ్మ చెప్పింది, ఎలాగైనా కలిపి ఇచ్చేయాలి అని ఆలోచిస్తూ ఉంటుంది ఇక జీవన అయితే. అప్పుడే ఇక చైతన్య బయటి నుంచి ఇంట్లోకి వచ్చి సోఫాలో కూర్చుంటాడు. అప్పుడే వదిన జ్యూస్ ఇవ్వ వదిన, ఎండగా ఉంది బయట అని అంటూ ఉంటాడు చైతన్య అయితే. అప్పుడే ఇక మీ వదిన గారు లేరు, బయటికి వెళ్ళారు, ఆ జ్యూస్ ఏంటో నేను ఇవ్వచ్చా అని అంటూ ఉంటుంది జీవన అయితే. ఏంటే ఏ రోజు లేంది ఈరోజు నాకు జ్యూస్ ఇస్తానంటున్నావు? ఏ రోజు లేంది కాదు, ఇప్పుడు ఇంట్లో ఎవరు లేరు, అందుకనే ఇక్కడే ఉంది కదా జ్యూస్, ఇద్దామని అనుకున్నాను, వద్దైతే చెప్పు వెళ్ళిపోతా అని ఇక జీవన అయితే ప్లాన్తో అంటూ ఉంటుంది. అప్పుడు చైతన్య ఏదో ఒకటి ఇవ్వనివ్వు, ఇంట్లో ఎవరు లేదంటున్నదిగా అని ఇక అనుకొని ఇవ్వు అని అంటూ ఉంటాడు చైతన్య అయితే. అప్పుడే ఇక జీవన కిచెన్లోకి వెళ్ళి ఇక ఫ్రిడ్జ్లో ఉన్న జ్యూస్ తీసి అందులో ఇక మత్తు మందు కలిపేసి గ్లాస్లో పోసేస్తుంది. ఇక అది తీసుకొచ్చి చైతన్యకి ఇస్తుంది. వెంటనే చైతన్య ఆ గ్లాస్ తీసుకొని ఇక ఏంటే ఏం చేస్తున్నావు, ఇక నుంచి వెళ్ళిపో, నీ ముఖం చూస్తే నాకు చిరాగ్గా ఉంది అని చైతన్య అంటూ ఉంటాడు. సరేలే అని జీవన అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక చైతన్య అయితే ఆ జ్యూస్ తాగేసి ఇక ఆ రూమ్లోకి అయితే వచ్చేసాడు. ఇక
చైతన్యని ఇక తాను ప్రవర్తనని చూసి జీవన అయితే చాలా సంతోషపడుతుంది. తన కళ్ళలో ఇక జీవనపై ప్రేమ, ఇక తను ఇక అతిగా దగ్గర కావడం ఇదైతే గమనిస్తుంది జీవన. ఇక జీవన అయితే ఇక చైతన్యని లోబరుచుకొని ఇక ఆ విధంగానైతే తను ఇక సంతోషపడుతుంది. వెంటనే ఉదయాన్నే జీవన అయితే కళ్ళు తిరిగి పడిపోతుండగా చైతన్య చూసి చైతన్య జీవనని పట్టుకుంటాడు. ఇదేంటి లిటిల్ ప్రిన్సెస్, ఏమైంది? టిఫిన్ చేయలేదా? ఇలా పడిపోతున్నావు అని అంటూ ఉంటాడు. అప్పుడే ఇక జీవనని వెంటనే డాక్టర్కి ఫోన్ చేసి చెప్పరా, డాక్టర్ వచ్చి చెకప్ చేస్తుంది అని సునంద అనగానే వెంటనే చైతన్య డాక్టర్కి ఫోన్ చేయడంతో డాక్టర్ అక్కడికి వచ్చి జీవనని చెకప్ చేస్తారు. వెంటనే జీవన ప్రెగ్నెంట్ అని చెప్పడంతో ఇక చైతన్య స్టన్ అయిపోతాడు. ఇదేంటి, అది ప్రెగ్నెంట్ అవ్వడం ఏంటి అని ఇక అనుకుంటూ ఇక నైట్ పాలు ఇవ్వడం, దాంట్లో ఇక మత్తు మందు కలపడం ఇదంతా ఇక గుర్తుకు చేసుకుంటాడు. అయితే నన్ను లొంగ తీసుకోవడానికే ఈ లిటిల్ ప్రిన్సెస్ ఇలా చేసిందా అంటే అమ్మ ఆస్తి గురించి చెప్పగానే లిటిల్ ప్రిన్సెస్కి ఇక పిల్లలు గుర్తుకు వచ్చారు. ఇదంతా ఇదే చేసింది, మామూలు లిటిల్ ప్రిన్సెస్ కాదు అని ఇక చైతన్య ఇక నైట్ జరిగిందంతా గుర్తుకు చేసుకొని ఇక చాలా బాధపడుతూ అన్నయ్య వదిన మీరు బాధపడే పని నేను చేసినట్లుంది అని ఇక చాలా తనలో తానే కుమిలిపోతూ ఉంటాడు. ఇక జీవన మాత్రం చాలా సంతోషంతో ఇక ఇక సునంద అయితే జీవనని చూసి అమ్మ జీవన అని ఇక అత్తుకుంటుంది. ఇక నాకు మనవరాలు మనవడ త్వరలో వస్తాడు, ఇక నుంచి ఈ ఇంట్లో పనులు ఏవి చేయకు, అంతా పని పార్వతమ్మనే చూసుకుంటుంది, ఇక నువ్వు రెస్ట్ తీసుకోమ్మా అని జీవనకి చెప్పగానే సరే అత్తయ్య గారు అని సంతోషంతో ఇక జీవననైతే రూమ్లోకి వెళ్ళి ఇక డ్యాన్స్ వేస్తూ ఉంటుంది. అప్పుడే చైతన్య అది చూసి ఇక ఈ లిటిల్ ప్రిన్సెస్ కావాలని చేసింది, దీని అంతు చూస్తా అని రూమ్లోకి వెళ్ళి ఏంటే ఏం చేసావు నైటు, నన్ను ఇక లొంగ తీసుకోవడానికి ఇదంతా చేసావు కదా, ఇప్పుడు నువ్వు ప్రెగ్నెంట్ అవ్వడం ఇదంతా నువ్వు వేసిన ప్లానే కదా ఆస్తి కోసం అని చైతన్య జీవనని నిలదీస్తూ ఉంటాడు. అప్పుడు జీవన అయితే చూసావు కదా నాతో ఎలా ఉంటుందో, ఇప్పటికైనా తెలుసుకో, ఇక త్వరలోనే ఈ ఆస్తి కూడా నా సొంతం అయిపోతుంది అని ఇక జీవన చైతన్యని అంటూ ఉంటుంది. అప్పుడు చైతన్య లేదు లిటిల్ ప్రిన్సెస్, నువ్వు త్వరలో పాప బాబా పుడితే ఆస్తి వస్తుంది అనుకుంటున్నావు, కానీ ఆ లోపే నేను వదిన వాళ్ళకి ఆ ఆస్తిని అమ్మ రాసేలా చేస్తాను, నీకు ఒక దిమ్మ తిరిగే షాక్ అయితే ఇచ్చేసాను, నిన్ను మామూలుగా వదిలిపెట్టను అని చైతన్య జీవనకైతే వార్నింగ్ ఇస్తాడు. ఇక ఈ విధంగానైతే చైతన్యని ఇక మత్తుమందుతో ఇక లొంగ తీసుకుంటుంది సునంద ఇచ్చే ఆస్తి ద్వారా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.